నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ రోజుతోని మనకి ఆషాఢం ముగుస్తుంది. రేపటి నుంచి శ్రావణం అయితే మొదలైపోతుంది. ఇంకా చాలామంది దేవుడికి బట్టలు కుట్టడము, ఆ తర్వాత ఇంకా వ్రతాలు చేసుకోవటము ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ మనం కట్ చేసుకున్న పీస్ ఇలా పక్కన తీసేయాలి. మనకి చాలామంది లంగా క్లాత్లు కుడుతూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే ఏంటంటే చిన్న తేడా వస్తుందన్నమాట. అది ఎలా అంటే ఒక చిన్న మడతలో నేను చెప్తాను, చూసేయండి. ఇక్కడ మనము ఫోల్డింగ్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. మనము ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 3 వేళ్ళు పైన, అలాగే ఇక్కడ నుండి ఏం చేయాలంటే చూడండి, ఇదిగోండి, ఇక్కడ నుండి ఇలా 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 అనేసి ఇలా రావాలి. ఇలాగా చూడండి, ఇందాక కనిపించలేదు కదా, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా తిరిగేస్తే మనకి ఒక లంగా లాగా కటింగ్ అనేది అయిపోతుంది. ఇలాగా ఓకే, అది వచ్చేసి మనకి ఈ షేప్లో కట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, చూడండి, ఇలాగా మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 3 వేలంత గ్యాప్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా మనం ప్లీట్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు చెప్పిన విధంగా మనము కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా వస్తుందండి. ఇదేమో ధోతి ప్యాటర్న్, ఇది వచ్చేసి ధోతి, పైన ఇది మనకి సెల్లా. అంతేంటి, సింపుల్గా మనము కుట్టేసుకోవచ్చు. స్టిచ్చింగ్ది వీడియో కూడా నేను త్వరలోనే పెడతాను, చూసేయండి అందరూ కూడా. ఓకేనా?